Hi, hello, namaste. Welcome to 10 Max. Sandeep Reddy Vanga, ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ప్రెజెంట్ టాక్ ఆఫ్ ద నేషన్ గా మారిపోయారు. స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొనే ఎగ్జిట్ అవ్వడం, ఆమె ప్లేస్ లో తృప్తి డిమ్రిని సెలెక్ట్ చేయడంతో స్పిరిట్ వార్ స్టార్ట్ అయింది. దీంతో సందీప్ పై రివెంజ్ కి దిగింది బాలీవుడ్ మీడియా. అసలు బాలీవుడ్ కి సందీప్ అంటే ఎందుకంత భయం? యానిమల్ తర్వాత మరోసారి సందీప్ ని బాలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తోందా? స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొన్ తప్పుకోవడానికి సందీప్ రెడ్డి వంగానే మెయిన్ రీజన్ అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తోంది బాలీవుడ్ మీడియా. స్పిరిట్ లో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లు ఉండడంతోనే దీపిక తప్పుకుందని సందీప్ అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అంటూ వరుస స్టోరీస్ రాయడం మొదలుపెట్టింది. దీంతో ఇదంతా బాలీవుడ్ పీఆర్ స్టంట్స్ వల్లేని అర్థం చేసుకున్న ఈ అర్జున్ రెడ్డి ఒక్క ట్వీట్ తో డైరెక్ట్ గా బాలీవుడ్ మీడియాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ నేషన్ వైడ్ స్పిరిట్ ఫైర్ ని రాజేసేలా ఉన్నారు. స్పిరిట్ మూవీ విషయంలో బాలీవుడ్ పీఆర్ చేస్తున్న స్టంట్స్ కి ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. ఈ సోమవారం అర్ధరాత్రి తన ఎక్స్ అకౌంట్ లో దీపికా పేరు మెన్షన్ చేయకుండా హాట్ ట్వీట్ చేశారు. తాను అనుకున్న స్టోరీని పూర్తి నమ్మకంతో ఆర్టిస్టులకు చెప్తాను అని, కానీ ఆ కథను బయట పెడతా అనడంతో ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఒక యంగ్ యాక్టర్ ని తక్కువ చేయడమే మీ ఫెమినిజమా అంటూ డర్టీ పీఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని మెన్షన్ చేశారు వంగ. అర్జున్ రెడ్డి మూవీతో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు. అప్పట్లో ఈ మూవీపై ఓ రేంజ్ లో కాంట్రవర్సీ చేసింది బాలీవుడ్ మీడియా. వీటన్నింటినీ కేర్ చేయని సందీప్ యానిమల్ తో అంతకు మించి అనేలా తన మేకింగ్ స్టైల్తో బాలీవుడ్ మీడియాకి షాక్ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన యానిమల్ యునానిమస్ రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకున్న హిందీ మీడియా మాత్రం కావాలనే తక్కువ రేటింగ్ ఇచ్చింది. సందీప్ రెడ్డి కేవలం ఒక తెలుగు డైరెక్టర్ కావడంతోనే బాలీవుడ్ మీడియా టార్గెట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ బాలీవుడ్ మీడియా అదే చేస్తోందని ఫైర్ అవుతున్నారు వంగ ఫ్యాన్స్. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చింది టీజర్. ఆగస్టు 14 థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ మూవీకి సంబంధించిన సాంగ్ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ డాన్సర్లు. వీళ్లు కాలు కదిపితే చాలు థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే. అలాంటిది ఏకంగా ఈ ఇద్దరూ కలిసి నువ్వా నేనా అనే రేంజ్ లో డాన్స్ లో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ ని వార్ 2 మూవీ కోసం ప్లాన్ చేశారట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. RRR లోని నాటు నాటుకి మించిన రేంజ్ లో ఈ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట వార్ 2 టీమ్. వార్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డాన్స్ ని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ ని మునుపెన్నడూ చూడని విధంగా గ్రాండియర్ గా తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్. ప్రీతం మ్యూజిక్ లో రానున్న ఈ సాంగ్ ని బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ లో ఈ స్పెషల్ సాంగ్ ని యష్ రాజ్ స్టూడియోలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతోంది వార్ 2 సినిమా. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మూవీ కావడం, RRR, దేవరా పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ సెకండ్ లీడ్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై స్పెషల్ అటెన్షన్ ఉంది అందరిలో. ఎన్టీఆర్ రా ఏజెంట్ గా నటిస్తోన్న ఈ సినిమాలో హృతిక్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ పై ఓ క్లారిటీ ఇచ్చింది వార్ 2 టీజర్. మరి 500 మంది డాన్సర్స్ తో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సాంగ్ థియేటర్లో ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. భారీ స్టార్ క్యాస్ట్ తో వస్తున్న ఈ సినిమాకి లోకేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. మరి ఇంతకీ కూలీ సినిమాకి లోకేష్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారు? అసలు సినిమా బడ్జెట్, స్టార్ క్యాస్ట్, రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ టైంలో కూలీ మూవీ బడ్జెట్ అండ్ స్టార్ క్యాస్ట్, రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఇవేనంటూ న్యూస్ వైరల్ అవుతోంది.
అందులో ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తీసుకుంటున్న పారితోషికం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. లోకేష్ కనగరాజ్ తనదైన మేకింగ్ అండ్ టేకింగ్ తో సినిమాని తీస్తూ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా అవతరించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఖైదీ, విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో తెరకెక్కే లోకేష్ సినిమాల్లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఉంటాయి. అలాంటి తన యూనివర్స్ నుంచి వస్తున్న కూలీ సినిమాతో మరో వరల్డ్ చూపించేందుకు రెడీ అవుతున్న లోకేష్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అంటోంది కోలీవుడ్ మీడియా. ఇది లోకేష్ కెరియర్ లోనే అత్యధికం అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటిస్తోన్న తలైవా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. సినిమాలో నటిస్తోన్న క్రేజీ స్టార్ క్యాస్ట్ కూడా అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాలతో, భారీ హైప్ తో ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తున్న తలైవా మూవీతో లోకేష్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ కాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియా వైడ్ సౌండ్ చేస్తోంది థగ్ లైఫ్ మూవీ. నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు అంతా. దాదాపు 3 డికేడ్స్ తర్వాత మనీ కమల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టే ఇంతటి హైప్ అంటున్నారు జనాలు. లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాయకుడు సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది అందరిలో. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన థగ్ లైఫ్ ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తే దానిని కాస్త నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి మూవీ ప్రమోషన్స్. లేటెస్ట్ గా సింబు క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన ఓమారా సాంగ్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేస్తున్నాయి. థగ్ లైఫ్ సినిమాపై ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్. నాయకుడు సినిమా తర్వాత మణి, కమల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. దాదాపు 38 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. మాఫియా కథాంశంతో వచ్చిన నాయకుడు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో కల్ట్ క్లాసిక్ గా నిలిస్తే, అదే మాఫియా బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా ఈ థగ్ లైఫ్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. మాఫియా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన థగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో యాక్షన్ స్టర్న్స్ చేస్తూ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా సింబుతో కమల్ హాసన్ తలపడే యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు 7 వయసులోనూ కమల్ యాక్షన్ స్టంట్స్ తోనే కాకుండా త్రిష, అభిరామితో చేసిన రొమాన్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు కమల్ హాసన్. జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న థగ్ లైఫ్ మూవీ యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. థగ్ టాక్స్ పేరుతో మొదలైన ఈ ప్రమోషన్స్ హడావడి కాలీవుడ్ నుంచి నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. సింబు, త్రిష కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమాతో డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ నాయకుడు మూవీ రేంజ్ సక్సెస్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటున్నారు కోలీవుడ్ ఆడియన్స్. లొకేషన్స్ వేటలో పూరి జగన్నాథ్ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయాలంటున్న అమీర్ ఖాన్, నవ్వులు పోయిస్తున్న హౌస్ ఫుల్ 5 ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు నుంచి తారా తారా అనే సిజ్లింగ్ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం హైదరాబాద్, చెన్నైలలో లొకేషన్స్ వెతుకుతున్నారు టీం. ఈ సినిమాలో టబు కీ రోల్లో నటిస్తున్నారు. సితారే జమీన్ పర్ సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అమీర్ ఖాన్. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ హౌస్ ఫుల్ సిరీస్ నుంచి 5th పార్ట్ గా వస్తున్న హౌస్ ఫుల్ 5 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది. ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమల కాంబినేషన్ లో వస్తున్న కుబేరా మూవీ టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా జూన్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న డకాయిట్ ఫైర్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మిరాయి మూవీ టీజర్ ఈ బుధవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. కమేడియన్ సత్య రోల్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ 3 రోజెస్ సీజన్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఈ సీజన్ లో సత్య బెట్టింగ్ భోగి రోల్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి 10 Max. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.